హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ ప్రకారంగా న్యూ సిలబస్ ప్రకారంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ప్రాచీన భారతదేశంలోని విద్య, పూర్వ వేద మరియు మలివేద కాలంలో విద్య, మధ్యయుగ విద్యలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో టెట్ డిఎస్సి వాటికే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్స్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడిన స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు సంబంధించి 2024 న్యూ సిలబస్ ప్రకారంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రాచీన భారతదేశంలోని విద్య, పూర్వ వేద మరియు మలివేద కాలంలో విద్య, మధ్యయుగ విద్యలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారత ఉపఖండంలో విద్య ప్రాధాన్యత ఎంతగానో ఉంది. సనాతన కాలం నుంచి అంటే చారిత్రక యుగ ప్రారంభం నుంచి అంతకు పూర్వం కూడా వీటి ఆధారంగా విద్యా విధానం అమలులో ఉండేది. ఆప్షన్ ఏ వేదాలు, ఆప్షన్ బి ఉపనిషత్తులు, ఆప్షన్ సి స్మృతులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతుల ప్రకారంగా భారత ఉపఖండంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడిందని తెలుస్తూ ఉంది. సనాతన కాలం నుంచి కూడా, చారిత్రక యుగ ఆరంభం నుంచి కూడా, అంతకు పూర్వం కూడా వీటి యొక్క విద్యా విధానం అనేది వేదాలు, ఉపనిషత్తులు, స్మృతుల ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రాచీన విద్యా విధానం, బోధనా విద్యా విధానాలు చాలా వరకు ఏ పద్ధతుల్లో కొనసాగాయి? ఆప్షన్ ఏ ఆధునిక పద్ధతులు, ఆప్షన్ బి వేద పద్ధతులు, ఆప్షన్ సి సాంప్రదాయక పద్ధతులు, ఆప్షన్ డి ఏది కాదు. ప్రాచీన విద్యా విధానం, బోధనా విద్యా విధానాలు చాలా వరకు ఏ పద్ధతుల్లో కొనసాగాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాంప్రదాయక పద్ధతుల్లో కొనసాగడం జరిగింది. మూడవ ప్రశ్న చూస్తున్నాం. సమాజంలో ప్రజలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలుగా విభజించబడినారు. ఏ గ్రంథాలలో గురు శుశ్రూషలు చేస్తూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని తెలుస్తూ ఉంది? ఆప్షన్ ఏ పురాణాలు, రామాయణం, ఆప్షన్ సి భాగవతం, భారతం, ఆప్షన్ డి పైవన్నీ. సమాజంలో ప్రజలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలుగా విభజించబడ్డారు. ఏ గ్రంథాలలో గురు శుశ్రూషలు చేస్తూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని తెలుస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. విద్యా బోధనకు ఒక నియమిత కాలం, నియమిత అంశాలు బోధించాలనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ విధంగా బోధించేవారు? ఆప్షన్ ఏ అవసరం అనుగుణంగా, ఆప్షన్ బి అవకాశానికి అనుగుణంగా, ఆప్షన్ సి సందర్భానుసారంగా, ఆప్షన్ డి పైవన్నీ. విద్యా బోధనకు ఒక నియమిత కాలం, నియమిత అంశాలు బోధించాలనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ విధంగా బోధించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అవసరానుగుణంగా, అవకాశం ఉన్న సమయంలో సందర్భానుసారంగా బోధించేవారు. ఇక ఐదో ప్రశ్న చూస్తే వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా వీటిని బట్టి ఆయా రంగాలలో తర్ఫీదు ఇచ్చేవారని తెలుస్తూ ఉంది. ఆప్షన్ ఏ ధర్మసూత్రాలు, ఆప్షన్ బి సత్యం, న్యాయం, ఆప్షన్ సి సామాజిక ప్రాతిపదిక, వ్యక్తి అభిరుచి, ఆప్షన్ డి పైవన్నీ. వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా వీటిని బట్టి ఆయా రంగాలలో తర్ఫీదు ఇచ్చేవారని తెలుస్తూ ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి.
ఆరవ ప్రశ్న చూస్తున్నాం. సాంప్రదాయ విధానంలో బోధన కొనసాగిన అనంతర కాలంలో మత ఛాందస భావాలతో కూడినటువంటి విద్యా విధానం కొనసాగి వేటికి ప్రాధాన్యత ఇవ్వబడింది? ఆప్షన్ ఏ మత బోధనలు, ఆప్షన్ బి ధర్మ ప్రవచనాలు, ఆప్షన్ సి గణితం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, ఆప్షన్ డి వృత్తి విద్యలు, శ్రమకు ప్రాధాన్యత, ఆప్షన్ ఈ పైవన్నీ. సాంప్రదాయ విధానంలో బోధన కొనసాగిన అనంతర కాలంలో మత ఛాందస భావాలతో కూడిన విద్యా విధానం కొనసాగి వేటికి ప్రాధాన్యత ఇవ్వబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం. ఏ మతాల ఆవిర్భావం తర్వాత భారతీయ విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి? ఆప్షన్ ఏ జైన మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. జైన మతం మరియు బౌద్ధ మత ఆవిర్భావాల తర్వాత భారతీయ విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎనిమిదో ప్రశ్న చూస్తే ఆర్యావర్తంలో విద్యాపీఠాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఏ ఏ ప్రాంతాలలో ప్రారంభించబడ్డాయి? ఆప్షన్ ఏ నలంద, తక్షశిల, ఆప్షన్ సి కాశీ, అయోధ్య, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నలంద, తక్షశిల, కాశీ, అయోధ్యల్లో విద్యాపీఠాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ప్రారంభించబడ్డాయి. తొమ్మిదో ప్రశ్న చూస్తే భారత భూభాగంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలుకొని ఎవరెవరు భారత భూభాగంపై దాడి చేసి హిందువుల అనైక్యతను అవకాశంగా తీసుకుని సామ్రాజ్యవాదానికి తెరతీశారు? ఆప్షన్ ఏ తురుష్కుల ఆగమనం, ఆప్షన్ బి అరబ్బుల ఆగమనం, ఆప్షన్ సి యూరోపియన్ల ఆగమనం, ఆప్షన్ డి పై వారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై వారందరూ అండి. పదవ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన కాలంలో విద్య ముఖ్యంగా ఏ నాగరికత కాలంలో అభివృద్ధి చెందింది? ఆప్షన్ ఏ హరప్పా నాగరికత, ఆప్షన్ బి మొహంజదారో నాగరికత, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ప్రాచీన కాలంలో విద్య ముఖ్యంగా ఏ నాగరికత కాలంలో అభివృద్ధి చెందింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హరప్పా మొహంజదారో నాగరికతలలో విద్య ఎవరెవరికి అందించినట్లుగా ఉంది? ఆప్షన్ ఏ ధనిక వర్గాలకు, ఆప్షన్ బి పేద ప్రజలకు, ఆప్షన్ సి అన్ని వర్గాలకు, ఆప్షన్ డి ఏది కాదు. హరప్పా మొహంజదారో నాగరికతలలో విద్య ఎవరెవరికి అందించినట్లుగా ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అన్ని వర్గాలకు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 12వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికతలలో మంచి విద్య ద్వారా ఏది లభిస్తుందని భావించారు ఆనాటి ప్రజలు? మంచి అలవాటు వస్తుందనే, మంచి నాగరికత జరుగుతుందనే, మోక్షము లేదా ఉజ్వలమైన జీవితమా, ఏదీ కాదు. హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత కాలంలో మంచి విద్యను అందించడం ద్వారా ఏది లభిస్తుందని భావించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మోక్షము లేదా ఉజ్వలమైన జీవితం. 13వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన కాలం నాటి విద్యా కేంద్రాలు ఎక్కువగా జనసమర్థ నగర జీవనం గడిపే ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయబడి విద్యార్థులు, శిక్షణార్థులు ఎవరి అదుపాజ్ఞలలో ఉండి గురు ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు, ఆప్షన్ బి గురువు, ఆప్షన్ సి వజ్జా, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఉపాధ్యాయుడు అన్నా ఒకటే, గురువు అన్నా ఒకటే, వజ్జా అన్నా ఒకటే, అంతా ఒకటే. ప్రాచీన కాలంలో నాటి విద్యా కేంద్రాలు ఎక్కువగా జనసమర్థ నగర జీవనం గడిపేటువంటి ప్రదేశాలలో ఏర్పాటు చేయబడి విద్యార్థులు, శిక్షణార్థులు గురువు యొక్క, ఉపాధ్యాయుడి యొక్క, వజ్జా యొక్క అదుపాజ్ఞలలో ఉండి గురువు ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు. 14వ ప్రశ్న చూస్తున్నాం. గురు ఆశ్రమ విద్య ఏ కాలం వరకు కొనసాగింది? మధ్యయుగం, గుప్తయుగ కాలం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. గురు ఆశ్రమ విద్య ఏ కాలం వరకు కొనసాగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. మధ్యయుగం మరియు గుప్తయుగ కాలం వరకు. 15వ ప్రశ్న చూస్తే విద్యార్థి తన జీవిత కాలంలోని వివిధ దశలు వారు చేయాల్సిన ధర్మాలను గురించి వివరిస్తూ 4 విభాగాలుగా వర్గీకరించారండి. అవి ఏవి? 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసం. ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ 4 అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 16వ ప్రశ్న చూస్తున్నాం. గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే ఉన్నత వర్గాల పిల్లలకు కౌమార దశలో ఏమి చేసేవారు? ఉపనయనం, జ్ఞాన సముపార్జన, యజ్ఞోపవీతం, ఏదీ కాదు. గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే ఉన్నత వర్గాల పిల్లలకు కౌమార దశలో ఏమి చేసేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉపనయనం. 17వ ప్రశ్న చూస్తే ఉపనయన కార్యక్రమం బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహించేవారు. వీరిని
ద్విజులు అనేవారు. ద్విజులు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందడం. ఆప్షన్ బి ద్విజన్మనంగా రెండవసారి జన్మించడం, అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడానికి మరొక జన్మగా చెప్పబడింది. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఆనాటి విద్యా కేంద్రాలను ఏ ఏ పేర్లతో అభివర్ణించబడ్డాయి ముఖ్యంగా బౌద్ధుల కాలంలో? ఆప్షన్ ఏ ఆరామాలు, ఆప్షన్ బి విహారాలు, ఆప్షన్ సి విద్యా విజ్ఞాన కేంద్రాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తున్నాం. వేద కాలంలో విద్య క్రీస్తుపూర్వం 1400 నుంచి 6000, క్రీస్తుపూర్వం 1500 నుంచి 6200, క్రీస్తుపూర్వం 1400 నుంచి 5000 ఏది కాదు? వేదకాలం విద్య ఎంతవరకు కొనసాగింది అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తుపూర్వం 1400 నుంచి 6000 సంవత్సరాల వరకు. 20వ ప్రశ్న చూస్తున్నాం. వేదకాలంలోని ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏవి? దేశభక్తి, సత్ప్రవర్తన, ఆప్షన్ బి ప్రాచీన సంస్కృతి వ్యాప్తి, ఆప్షన్ సి శారీరక నైతిక విజ్ఞానపరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం, ఆప్షన్ డి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. గురుకుల విద్యలో ప్రధాన బోధనా అంశాలు ఏవి? తత్వశాస్త్రం, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, తర్కశాస్త్రం అంటే లాజికల్, భాష పైవన్నీ. గురుకుల విద్యలో ప్రధాన బోధనా అంశాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. ఏ విద్యా విధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి భారతీయ తాత్విక సిద్ధాంతమైన మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది? బౌద్ధ విద్యా విధానమా, జైన విద్యా విధానమా, గురుకుల విద్యా విధానమా ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బౌద్ధ విద్యా విధానం. 23వ ప్రశ్న చూస్తున్నాం. బౌద్ధుల కాలం నాటి ప్రముఖ విద్యా సంస్థలు? నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తున్నాం. వేద విద్యా పద్ధతిలాగా బౌద్ధ విద్యా విధానంలో కూడా ఏ పేరుతో పిలిచే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమం 8 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది? ఉపనయనం, పబ్బజ్జ, ద్విజులు, గచ్ఛామి. వేద విద్యా పద్ధతిలాగా బౌద్ధ విద్యా విధానంలో కూడా ఏ పేరుతో పిలిచే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమం 8 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పబ్బజ్జ. 25వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనేటువంటి మాటలు గురువు విద్యార్థి చేత ఎన్ని సంవత్సరాల వయస్సులో ప్రారంభించే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంలో చెప్పబడుతుంది? 6 సంవత్సరాల, 7 సంవత్సరాల, 8 సంవత్సరాల, 9 సంవత్సరాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8 సంవత్సరాల వయస్సులో ప్రారంభించే పబ్బజ్జ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ యొక్క 3 మాటలు చెప్పించబడతాయి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే దాంతో విద్య ప్రారంభమవుతుంది. 26వ ప్రశ్న చూస్తున్నాం. బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుడు కావడానికి ఎన్ని సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి? 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు? బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుడు కావడానికి ఎన్ని సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 10 సంవత్సరాలు. 27వ ప్రశ్న చూస్తున్నాం. బౌద్ధుల కాలంలో పాఠ్యాంశాలలో ఉండే అంశాలు ఏవి? నూలు తీయడం, వడకడం, గణన, దుస్తుల తయారీ, టైలరింగ్, చిత్రకళ, పెయింటింగ్, ఆయుర్వేదం, శిల్పకళ. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తున్నాం. బౌద్ధుల కాల విద్యా విధానంలో బోధనా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి అని ఈ 3 పద్ధతులు అమల్లో ఉండేవి. అయితే ఎవరెవరికి విద్యను బోధించేవారు? పురుషులకు, బాలురకు విద్య, ఆప్షన్ బి అవివాహిత బాలికలకు విద్య, ధర్మనీతిని బోధించేవారు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 29వ ప్రశ్న చూస్తున్నాం. ఇస్లాం మత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఏ పేరుతో ముస్లిం బాలుడి విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభించబడుతుంది? మదరసా, బిస్మిల్లా, మక్తబ్ ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిస్మిల్లా. 30వ ప్రశ్న చూస్తున్నాం. ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలల పేరేమిటి? మదరసా, బిస్మిల్లా, మక్తబ్ ఏది కాదు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మక్తబ్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 31వ ప్రశ్న చూస్తున్నాం. ముస్లిం విద్యా విధానంలో ఉన్నత విద్యా సంస్థల పేరేమిటి? మదరసా, బిస్మిల్లా, మక్తబ్, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మదరసా. 32వ ప్రశ్న చూస్తున్నాం. ముస్లిం విద్యాకాలంలో ఎటువంటి అంశాలు బోధించబడేవి? గణితం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 33వ ప్రశ్న చూస్తున్నాం. ఇస్లాం విద్యా విధానంలో స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే ఏ బోధనా పద్ధతులు ఉపయోగించేవారు? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి వినియోగించేవారు. ఇక 34వ ప్రశ్న చూస్తే, ఏ శతాబ్దాల మధ్యకాలంలో స్థిరమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ హిందూ మహమ్మదీయ విద్యా సంస్థలు పక్కపక్కనే వెలిశాయి? 17-18 శతాబ్దాల, 16-17 శతాబ్దాల, 18-19 శతాబ్దాల, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 17-18 శతాబ్దాలు. 35వ ప్రశ్న చూస్తున్నాం. 19వ శతాబ్ది ఆరంభంలో 2 రకాలైన ఎలిమెంటరీ పాఠశాలలు వృత్తిరీత్యా ఉపాధ్యాయులను వ్యక్తులు నిర్వహించేవారు. ఈ పాఠశాలల కరికులం దీనికి మాత్రమే పరిమితమై ఉండేది. ఆప్షన్ ఏ 3 R's, ఆప్షన్ బి రీడింగ్, ఆప్షన్ సి రైటింగ్, ఆప్షన్ డి అరిథమెటిక్, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 36వ ప్రశ్న చూస్తున్నాం. హిందువులు మహమ్మదీయుల పాఠశాలలు ఏ ఏ ప్రాంతాలలో నిర్వహించేవారు? దేవాలయాలు, మసీదులు, ఆప్షన్ బి పోషకుల ఇండ్లలో, ఆప్షన్ సి ఉపాధ్యాయుల ఇళ్లలో, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్యా బాధ్యతను స్వీకరించింది? క్రీస్తు శకం 1813, 1818, 1820, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1813 నుంచి. 38వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ సమాజం ప్రజలను ఏ విధంగా వర్గీకరించడం జరిగింది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 39వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ సమాజంలో వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ, మత ఛాందస భావనలు, హిందూ మతం గురించి అధ్యయనం చేసేవారిని ఏమని పిలిచారు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రాహ్మణులు అని పిలిచారు. 40వ ప్రశ్న చూస్తే, క్షేత్ర ధర్మం గలవాడు దేహదారుఢ్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి వివిధ రకాల యుద్ధ విద్యలు అభ్యసించేవారు. పూర్వకాలపు రథ గజతురగ పద్ధతి బలాల చేత విద్యతో పాటు అనేక ఇతర విద్యతో అభ్యసించేవారిని ఏమని పిలిచారు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షత్రియులు. 41వ ప్రశ్న చూస్తున్నాం. నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగం, పంపిణీ, తదనుగుణంగా ఉత్పత్తి, వాటికి ఆర్థిక విలువ ఆపాదన, వాణిజ్యం, ఇతర వృత్తి విద్యలు అభ్యసించే వారిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వైశ్యులు. 42వ ప్రశ్న చూస్తున్నాం. బలహీనత, సోమరితనం, అజ్ఞానం, సకాలంలో స్పందన లేనివారు సమాజంలో అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు. వీరు ప్రధాన విద్యలకు దూరంగా కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే పొందేవారు. వీరిని ఏమని పిలిచారు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శూద్రులు. 43వ ప్రశ్న చూస్తున్నాం. నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది శిష్యులు, ఎంతమంది గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది? ఆప్షన్ ఏ 2000 మంది శిష్యులు, ఆప్షన్ బి 2000 మంది గురువులు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 2000 మంది శిష్యులు, 2000 మంది గురువులు ఉండేవారని తెలుస్తూ ఉంది. 44వ ప్రశ్న చూస్తే, నలంద, తక్షశిల మొదలైన ప్రాచీన నగరాలలో జైన బౌద్ధ ఆశ్రమాలు ఏర్పడి అక్కడ ఏమి నేర్పేవారు? వ్యాకరణం, వైద్య విద్య, తర్కశాస్త్రం, భౌతికవాదం, కళలు, చేతి వృత్తులు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 45వ ప్రశ్న చూస్తున్నాం. బ్రాహ్మణ వైదిక విద్య ద్వారా ఏ ఏ అంశాలు బోధించబడేవి? వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, వ్యాకరణం, భాష, తర్కం, క్షత్రియోచిత విద్యలు, యుద్ధతంత్రం, చదవడం, రాయడం, అంకగణితం, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి.
46వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన కాలంలో గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు ఏమి చేసేవారు? విద్యాబోధన చేసేవారు, కుటీరాలు ఏర్పాటు చేసుకునేవారు, అరణ్య జీవనం చేసేవారు, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విద్యాబోధన చేసేవారు. 47వ ప్రశ్న చూస్తున్నాం. అరణ్యాలలో గురువులు విద్యాబోధన చేయడం వలన ఈ విద్యను ఏమని పిలిచారు? కుటీర విద్య, గురుకుల విద్య, గురు విద్య, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గురుకుల విద్య అని పిలిచారు. 48వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన కాలంలో గురుకుల విద్య ప్రధానంగా ఏ విధంగా ఉండేది? మౌఖికంగా, లిఖితపూర్వకంగా, సంజ్ఞానాత్మకంగా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మౌఖికంగా. 48వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే కుటుంబంలోని సభ్యులలాగా గురు శిష్యుల సంబంధం ఉండే విద్యా విధానం ఏది? బౌద్ధ విద్యా విధానం, వేదకాల విద్య, గురుకుల విద్య, ఆప్షన్ డి, బి, సి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బి, సి, వేదకాల విద్య మరియు గురుకుల విద్య. 49వ ప్రశ్న చూస్తున్నాం. సనాతన విద్య వైదిక కాలం నాటి విద్యలో భాగంగా ప్రధానంగా ఏ భాషలో విద్య బోధించబడింది? తెలుగు, సంస్కృతం, దేవనాగరి, ప్రాకృతం. సనాతన విద్య వైదిక కాలం నాటి విద్య ప్రధానంగా ఏ భాషలో ఆ యొక్క విద్య బోధించబడింది అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సంస్కృతం. 50వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాచీన కాలపు విద్య ముఖ్యంగా హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత కాలంలో ప్రజలకు మంచి విద్య అందిస్తే మంచి జీవన విధానం అలవడుతుందనే భావనతో ఆ నాగరికత ప్రజల యొక్క ఏ అంశాలు మనకు కళ్లకు కట్టినట్టుగా కనబడతాయి? ప్రణాళికాబద్ధ నగర జీవనం, వాస్తు విధానం, శిల్ప భవన నిర్మాణం, ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాచీన భారతదేశంలోని విద్య, పూర్వ వేద మరియు మలివేద కాలంలో విద్య, మధ్యయుగ విద్యలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.